హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నా స్టైల్లో చిక్కుడుగాయ టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చిక్కుడుగాయ తినడం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు సీజన్ కాబట్టి మార్కెట్లో ఫ్రెష్ చిక్కుడుగాయనైతే దొరుకుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసానో ఎట్లా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇక్కడ నేనైతే చిక్కుడుగాయ వచ్చేసి అయితే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. సో వీటిని అయితే తుంచేసి వాటర్లో వేసి అయితే 2 times నీట్గా వాష్ చేసేసి పక్కన అయితే పెట్టేసినాను. అలాగే ఒకటి పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 teaspoon జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 10 ఎల్లిపాయలు అయితే చిన్నగా చుంచి వేసాను. ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి 2 minutes తర్వాతకి అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోనే 1/2 teaspoon పసుపు వేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు చిక్కుడుగాయనైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చిక్కుడుగాయలో వాటర్ ఏం లేకుండానైతే చూసుకోండి, మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది, పెద్ద టైం కూడా ఏం ఎక్కువ పట్టదు. సో చిక్కుడుగాయనైతే మొత్తం వేసిన తర్వాతకి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. మనకి చిక్కుడుగాయల్లో కూడా ఒక 2-3 రకాలు ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నది అయితే మన దేశవాళీ చిక్కుడుకాయ అన్నమాట. చాలా త్వరగా మగ్గిపోతుంది, ప్లస్ ఈ చిక్కుడుగాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి మీరు కొనుక్కొచ్చుకున్నప్పుడే చెక్ చేసుకొని అయితే తీసుకొచ్చుకోండి. ఇలా కలిపేసేసి అయితే మూత పెట్టుకొని 5-6 నిమిషాలు అయినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. సో చూడండి మూత తీసి అయితే చూపిస్తున్నాను. చిక్కుడుకాయ మగ్గింది, ప్లస్ ఆయిల్లోనైతే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను టమాటోస్ కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. 4 పెద్ద సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఏంటంటే మనకి టొమాటోస్ అనేవి అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. నేనైతే ఏ కర్రీలో టమాటో వేసిన వెంటనే సాల్ట్ అయితే వేసేస్తాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. చిక్కుడుకాయకి టమాటోకి సాల్ట్ అనేది కరెక్ట్గా పడుతుంది. ఇలా కలిపేసేసి మళ్ళీ మూతను పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించండి. సో చూడండి 5 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇట్లా మగ్గినాయి అనుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం, ఆల్రెడీ నేను ముందుగానే పచ్చిమిర్చి వేసాను, బట్ ఆ పచ్చిమిర్చి అంతగా స్పైస్ లేదు కాబట్టి జస్ట్ 1 teaspoon కారం వేసాను. అలాగే 1/2 teaspoon ధనియా పౌడర్ కూడా వేసేసినాను. జస్ట్ ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసి ఒక 2 minutes ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. ఫైనల్లీ అయితే చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.